అందరికీ నమస్తే అండి. ఆ చిన్న పరిధిలో వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఎన్ని రోజులు తీశారో కూడా తెలియదు నాకు, కానీ డైరెక్టర్ భాస్కర్ అసలు ఎంత అద్భుతంగా అంటే ఆయన షాట్ ఏది కాంప్రమైజ్ అవ్వట్లేడు. ప్రతిదీ కొన్ని మన మూవీస్లో చూస్తే కూడా నేను చేస్తున్న మూవీస్ అయినా కూడా వాళ్ళకు టైం పర్మిట్స్లో టక్కున కొట్టేస్తూ ఉంటారు. అంటే దాదాపు ఒక 30 సెకండ్స్ 1 మినిట్ లైన్ కూడా అలాగే కెమెరా పెట్టేసి పోతూ ఉంటుంది అది. కానీ మనోడు ఆ చిన్న దాంట్లో కూడా క్లోజప్లు, ఆ షాట్లు, ఈ షాట్లు, ఆ యాంగిల్, ఈ యాంగిల్ అని చెప్పి అంటే తనలో ఒక అద్భుతమైన ప్యాషనేటెడ్ మేకర్ కనిపించాడు నాకు భాస్కర్. సూర్య టైటిల్ కూడా చాలా బాగుంది. ప్రతి ఊరిలో ఈ సూర్య అనేవాడు ఉంటాడు, మంచోడు ఉంటాడు. సూర్య పేరు ఉన్నాడు, చాలా మంచోడు ఉంటాడు. సో ఇవన్నీ కూడా బాగా జనాలకు కనెక్ట్ అవుతున్నాయి. అంటే అతనికి సంబంధం లేదు, ఒక అర్బన్ సిటీలో పుట్టిన అబ్బాయి ఇక్కడే పుట్టి పెరిగాడు. మన రైతుగా నాగలి దున్నుతూ చిన్న పాపని ఉయ్యాల్లో ఊపుతూ అంటే ఆ ఊర్లలో ఎలా ఉంటారో అలాంటి ఒక చిన్నకారు రైతు తన ఫ్యామిలీని నెట్టుకుంటూ ఎలా ఉంటాడో అది పక్కా నాకు అలాగే కనిపించాడు. నేను అడిగాను కూడా, వినాయక్ నీకు ఇది అలవాటు ఉందా ఇదేనంటే లేదంటే ఆ పాత్రలో జీవించిన విధానం. మా సూర్య కూడా చాలా ఇక నుంచి నేను ఏదైనా సినిమా కంపోజ్ చేసినప్పుడు ఇది వినాయక్కి ఏ పాట అయితే సెట్ అవుతుంది, మా వెంకీకి ఏ పాట అయితే సెట్ అవుతుంది అనుకుంటా ఉంటా. కానీ ఇక నుంచి ఈ పాత్ర మా వినాయక్ అయితే బాగుంటుందని డైరెక్టర్లకు చెప్పాలి. చాలా బాగుంది. ఇది మంచి వేదిక మీద ఎప్పుడే వాళ్ళే చెప్పారు, వాళ్ళేదో వాళ్ళ ఓన్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తుంటే లేదు నాకు తెలిసిన ఏదైనా ఓటీటీలో కూడా మనం మాట్లాడదామని అంత ఎగ్జైట్ అయ్యాను నేను ఈ షార్ట్ ఫిల్మ్ చూసాను. నాకు ఏదైనా ఓటీటీలు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సినిమాని పంపించాలి అన్నంతగా ఎగ్జైట్ చేశారు. చాలా అద్భుతమైన కథాంశం, భూమి మంచి మాటలు కూడా రాశాడు మనోడు. ఎవరికైనా భూమి ఆధారం, కానీ ఆ భూమికి రైతు ఆధారం, ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్తో ఊర్లలో రైతులు పడే వేదనని నేను ఇంతకుముందు రైతు గురించి ఒక పాట చేశాను, బట్ నేను చేసిన ఒక 5 నిమిషాల్లో పాట చేస్తానంతే. కానీ వీళ్ళు దాదాపు 1 అవర్ ఒక రైతు జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఆయనైనా నేనైనా మేమందరమైనా ఇక్కడ గెలవాలి, మీ అందరి మన్ననలు పొందాలి, మీ అందరూ ఆదరించి మేము పెద్దోళ్ళం అవ్వాలన్న కోరికలతో వచ్చి ఉంటాం. బట్ అవి ఒక్కొక్కసారి కాలం అనుకూలించక సరైన అవకాశాలు రానప్పుడు మా దారి మేమే వేసుకునే ప్రాసెస్లోనే అలాగే వినాయక్ అయినా ఇలా అలా దారి వేసుకునే ప్రతి ఒక్కరంటే నాకు ఇష్టం. అలాగే వినాయక్ అయినా, భాస్కర్ అయినా, వెంకీ అయినా వీళ్ళందరూ కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో పెద్ద స్టార్స్గా వెలుగొందే వాళ్ళు. దానికి మీది కొంచెం ఆదరణ చాలు. దానికి కొంచెం వీళ్ళని ఆదరించి ఆశీర్వదిస్తే పెద్దోళ్ళు అయిపోతారు. థ్యాంక్ యూ. అది డైరెక్టర్ అయిపోతాడు మనోడు, మామూలుగా రామ్దేవ్ బావలా చాలా గొప్ప డైరెక్టర్ అయ్యే లక్షణాలు బాడీ లాంగ్వేజ్లో కానీ, ఫేస్లో కానీ, నువ్వు తీసిన షార్ట్ మేకింగ్లో కానీ కనిపిస్తున్నాయి. నువ్వు అవుతావు పక్కా అయిపోతుంది, కాకపోతే ఇంకెవరు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు మాకు టైం ఇచ్చి మాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎనీ టైం అందరం ఒకరికొకరు చేయి తెచ్చుకోవడం, నాకు ఇవ్వాలి, నేను నీకు ఇవ్వాలి.